హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని చూద్దాము. ఫస్ట్ వన్, జనవరి 2వ తేదీన మృతి చెందినటువంటి సచిన్ టెండూల్కర్ క్రికెట్ గురువు రమాకాంత్ అచ్రేకర్కు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది? జవాబు 2010వ సంవత్సరంలో. నెక్స్ట్, ఏ దేశంలో విప్లవం వచ్చి 2019 జనవరి 1వ తేదీ నాటికి 60 ఏండ్లు పూర్తయినవి? జవాబు క్యూబా దేశానికి. నెక్స్ట్, జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎన్నో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు? జవాబు 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. నెక్స్ట్, గో సంరక్షణ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పన్నును ప్రవేశపెట్టింది? జవాబు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, సర్ ఎడ్మండ్ హిల్లరీ ఏ సంవత్సరంలో దక్షిణ ధృవాన్ని చేరుకున్నారు? జవాబు 1958 సంవత్సరంలో. నెక్స్ట్, ప్రయాణికుల్లో జాతీయ భావం పెంపొందించడం కోసం ఏ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో 100 అడుగుల ఎత్తున జాతీయ జెండాను ఆవిష్కరించారు? జవాబు వరంగల్. నెక్స్ట్, టైప్ 054 ఏపీ అనేటటువంటి యుద్ధ నౌకను ఏ దేశం తయారు చేస్తున్నది? జవాబు చైనా దేశం. నెక్స్ట్, చినూక్ అపాచీ అనేవి డాష్. చినూక్ మరియు అపాచీ అనేవి డాష్. జవాబు ఇవి రెండు కూడా యుద్ధ విమానాలు. నెక్స్ట్, S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి భారత్ ఎన్ని వేల కోట్లు ఇచ్చి కొనుగోలు చేయనున్నది? జవాబు 8,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్, జనవరి 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల అధ్యయనం కోసం ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది? జవాబు యూకే సిన్హా నేతృత్వంలో కమిటీని నియమించింది. నెక్స్ట్, జనవరి 3వ తేదీన దేనా మరియు విజయ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి. ఈ బ్యాంకు ఏ రోజు నుంచి అధికారికంగా కార్యకలాపాలను నిర్వహించనున్నది? జవాబు ఏప్రిల్ 1వ తేదీ నుంచి. నెక్స్ట్, 3 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం తర్వాత దేశంలో ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి? జవాబు 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు. నెక్స్ట్, వరల్డ్ మెమోరీ ఛాంపియన్షిప్లో భారత సంతతికి చెందినటువంటి 12 ఏండ్ల ధ్రువ్ మనోజ్ ఎన్ని స్వర్ణాలను గెలిచాడు? జవాబు 2. నెక్స్ట్, దేశానికి దిక్సూచి తెలంగాణ గ్రంథ రచయిత ఎవరు? జవాబు బిఎస్ రాములు. నెక్స్ట్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఎవరు? జవాబు ప్రమోద్ కుమార్ సింగ్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లో భారత ప్రధాని ఎవరు? జవాబు రాజేందర్. నెక్స్ట్, ప్రో కబడ్డీ లీగ్ 6వ సీజన్ ఫైనల్ మ్యాచ్ను ఎక్కడ నిర్వహించారు? జవాబు ముంబైలో. నెక్స్ట్, పుబక్ అంటే డాష్. జవాబు తుఫాను. పుబక్ అంటే తుఫాను. నెక్స్ట్, తొలిసారి చంద్రుడి అవతలి భాగంలోని దక్షిణ ధృవ ఐట్కెన్ బేసిన్లోని వాన్ కర్మాన్ బిలంలో దిగినటువంటి చాంగే 4 వ్యోమనౌకను, అంటే ఇందులో ల్యాండర్ మరియు రోవర్ ఈ రెండు కూడా ఉన్నాయి,
దీనిని ప్రయోగించినటువంటి దేశం ఏమిటి? జవాబు చైనా దేశం. నెక్స్ట్, కింది ఏ సంస్థతో విజయ్ కుమార్ యాదవ్కు సంబంధం ఉన్నది? జవాబు రైల్వే బోర్డు చైర్మన్. నెక్స్ట్, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నోసారి ఎన్నికయ్యారు? జవాబు 4వ సారి. నెక్స్ట్, కింది ఏ సంస్థతో సుధీర్ భార్గవ్కు సంబంధం ఉన్నది? జవాబు సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్. నెక్స్ట్, అమెరికాలో భారత రాయబారిగా నియమితులైనటువంటి హర్షవర్ధన్ అంతకుముందు ఏ దేశంలో రాయబారిగా పనిచేశారు? జవాబు జపాన్ దేశంలో. నెక్స్ట్, డిసెంబర్ 30వ తేదీన మృతి చెందినటువంటి బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్కు ఏ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది? జవాబు 2000 సంవత్సరంలో. నెక్స్ట్, హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ను ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? జవాబు PSLV C-43 అనేటటువంటి రాకెట్ ద్వారా. నెక్స్ట్, ఇంటర్పోల్ అధ్యక్షుడు కిమ్ జోంగ్ యాంగ్ ఏ దేశానికి చెందినవారు? జవాబు దక్షిణ కొరియాకి చెందినవారు. నెక్స్ట్, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సంస్థలో సభ్య దేశాలు ఎన్ని? జవాబు 193. నెక్స్ట్, సిగ్నేచర్ బ్రిడ్జి ఎక్కడ ఉన్నది? జవాబు ఢిల్లీలో. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ది ట్రూ స్టోరీ పుస్తక రచయిత ఎవరు? జవాబు అలోక్ శుక్లా. నెక్స్ట్, కింది ఏ క్షిపణి 7వసారి విజయవంతంగా పరీక్షించారు? జవాబు అగ్ని 4 అనేటటువంటి క్షిపణి. నెక్స్ట్, భారత్లోని ఏ రాష్ట్ర కట్టడాలకు యునెస్కో ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డును ప్రకటించారు? జవాబు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర కట్టడాలకు. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2018 సూచీలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా డెన్మార్క్ ఎన్నవ స్థానంలో నిలిచింది? జవాబు 2వ స్థానంలో. నెక్స్ట్, ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూపొందించినటువంటి జాబితాలో వియన్నా నగరం మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ ఎన్నవ స్థానంలో ఉన్నది? జవాబు 112వ స్థానంలో. నెక్స్ట్, ది ఇంగ్లీష్ పేషెంట్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? జవాబు మైకేల్ ఓన్డార్జే. నెక్స్ట్, 2018 నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశంలో పర్యటించారు? జవాబు అర్జెంటీనా దేశంలో. నెక్స్ట్, 25వ కామన్వెల్త్ దేశాల సదస్సు ఎక్కడ జరిగింది? జవాబు బ్రిటన్లో జరిగింది. నెక్స్ట్, కింది ఏ సంస్థ చైర్మన్గా హేమంత్ భార్గవ్ నియమితులయ్యారు? జవాబు LIC సంస్థ చైర్మన్గా. నెక్స్ట్, 2019 సంవత్సరంలో జరగనున్నటువంటి 2020 క్రికెట్ ప్రపంచ కప్లో కింది ఏ 2 జట్లకు చోటు లభించలేదు? జవాబు బంగ్లాదేశ్, శ్రీలంక. ఈ 2 జట్లకు కూడా చోటు అనేటువంటిది లభించలేదు. నెక్స్ట్, అమెరికా ప్రతినిధుల సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? జవాబు 235. నెక్స్ట్, ఎంపీగా ఎన్నికైనటువంటి క్రికెటర్
ముష్రఫ్ మోర్తజా ఇతడు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? జవాబు బంగ్లాదేశ్. నెక్స్ట్, దావోస్లో జనవరి 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరగనున్నది. అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని ఎప్పుడు స్థాపించారు? జవాబు 1971 సంవత్సరంలో. నెక్స్ట్, జనవరి 3, జనవరి 4వ తేదీల్లో అరబ్ లీగ్ సదస్సును ఢిల్లీలో నిర్వహించారు. అయితే అరబ్ లీగ్లో సభ్య దేశాలు ఎన్ని? జవాబు 22. నెక్స్ట్, భారత్ ఎన్నిసార్లు హాకీ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది? జవాబు 1 నెక్స్ట్, భారత్లో ఇప్పటి వరకు కింది క్రీడలను నిర్వహించలేదు? జవాబు యూత్ ఒలింపిక్స్ అనేటటువంటి క్రీడలను భారత్ ఇప్పటి వరకు కూడా నిర్వహించలేదు. నెక్స్ట్, జనవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వారణాసిలో ఎన్నో ప్రవాస భారతీయుల సమావేశం నిర్వహించనున్నారు? జవాబు 2003వ సంవత్సరంలో. నెక్స్ట్, ఇటీవల ప్రకటించినటువంటి జాతీయ సినిమా అవార్డులు ఎన్నోవి? జవాబు 65వి. నెక్స్ట్, అగ్ని-4 క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరు? జవాబు కిషోర్ నాథ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.